ఆన్ పాసివ్ 360 మే 1, 2024 మాటి గో ఆఫ్రికా వెబ్నార్లో మిస్టర్ ముఫారె నివేదించిన దాని గురించి మేము ఇంకా ప్రాసెస్లో ఉన్నాము. ఓ కనెక్ట్ చాలా బాగా పనిచేస్తుంది, చాలా స్పష్టంగా ఉంది మొదలైనవి. ఆఫ్రికన్ వెబ్నార్ పెద్ద హిట్ అయ్యింది. మిస్టర్ తారెక్ నుండి వచ్చిన అప్డేట్ ఆఫ్రికన్ దేశాలలో భవిష్యత్తు కోసం ఏఐ గురించి చాలా సమాచారం ఇచ్చింది. రెడ్ రీక్యాప్. బుధవారం ఏప్రిల్ 24 ప్రస్తుత ఉత్పత్తులపై దృష్టి సారించిన కొత్త వెబ్సైట్ వీడియోలను సవరించడం మరియు ఉత్పత్తి చేయడంలో ఏఐ ఎలా సహాయపడుతుందో ఓ మీడియా వీడియోను విడుదల చేసింది. లింక్ నంబర్ 68 మునుపటి వెబ్సైట్లో పోస్ట్ చేయబడింది. గురువారం ఏప్రిల్ 25 ఆఫ్రికన్ ఆన్ పాసివ్ నాయకులు నిర్వహించిన గో ఆఫ్రికా వెబినార్ వ్రాసిన గమనికలు పోస్ట్ చేయబడ్డాయి. చాలా మంది కొత్త ఆన్ పాసివ్ బృంద సభ్యులు కూడా పరిచయం చేయబడ్డారు. శుక్రవారం ఏప్రిల్ 26 గో ఆఫ్రికా యొక్క రికార్డింగ్లు పోస్ట్ చేయబడ్డాయి. శనివారం ఏప్రిల్ 27 ఓ ఫౌండర్స్ అప్డేట్లలో గో ఆఫ్రికా వెబ్నార్లో డాక్టర్ తారెక్ చెప్పిన దాని స్నిప్పెట్ యొక్క గమనికలు పోస్ట్ చేయబడ్డాయి. ఆదివారం ఏప్రిల్ 28 ప్రశాంతమైన రోజు. సోమవారం ఏప్రిల్ 29 ఓ కనెక్ట్కు 10 రోజుల పొడిగింపు, ఓ ట్రాకర్ యొక్క 15 రోజుల పొడిగింపు. మంగళవారం ఏప్రిల్ 30 నిశ్శబ్దంగా క్రిస్ అవసరమైన స్థాపకుల కోసం ప్రార్థనలు అడిగారు. తమ ఉత్పత్తులను అందించడానికి ప్రాథమిక మౌలిక సదుపాయాలు లేని మిలియన్ల మంది కంపెనీలను సంపాదించిన కంపెనీల ఆసక్తికరమైన గణాంకాలను అందించారు. మూవీ స్ట్రీమింగ్, టాక్సీ పరిశ్రమలు మొదలైనవి. కేవలం ఆన్ పాసివ్ గురించి ఆలోచించండి మరియు సాస్ డిజిటల్ ఆన్లైన్ ఉత్పత్తులతో మరియు అది ఎక్కడ ఉంటుందో ఆలోచించండి తదుపరి కొన్ని సంవత్సరాలు. మాటి చెల్లింపు ప్రాసెసింగ్ పరిష్కారం కోసం మేము వేచి ఉన్నందున వివిధ స్థానాల్లోని వివిధ కార్యాలయాలలో ఇతర ప్రాజెక్టులు, సాధనాలు మొదలైన వాటిపై అనేక బృందాలు పనిచేస్తున్నాయని గుర్తుంచుకోండి. రెడ్ నెట్ఫ్లిక్స్ యొక్క రీడ్ హేస్టింగ్ ఎగ్జిక్యూటివ్ చే వీడియో పరిశ్రమలో సమస్యను ఎలా సరిచేయాలనుకుంటున్నారో వివరించారు. ఇందుకోసమే మిస్టర్ ముఫారెహ్ ఆన్ పాసివ్ ఇంటర్నెట్ మార్కెటింగ్ పరిశ్రమ సమస్యలను సరిచేయడానికి